హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ లక్కీ. యాక్చువల్లీ మనం లక్నో నుంచి ఢిల్లీ రావడానికి 2 సంవత్సరాల 40 రోజులు పట్టింది. కామెడీగా ఉంది కదా, కానీ ఇది యూట్యూబ్లో జరిగింది. నా లాస్ట్ వీడియోలో 2023 మార్చ్లో రిలీజ్ చేశాను. సో ఈ ల్యాగ్కి నన్ను క్షమించండి. ఇంక నుంచి వీడియోస్ అన్నీ చాలా రెగ్యులర్గా చేస్తాను. ఢిల్లీకి మెడిటేషన్ వీడియోస్ షూట్ చేయడానికి ఒక టీచర్ దగ్గరికి వచ్చాము. సో అతని ఇంటి దగ్గర కుతుబ్ మినార్ చాలా దగ్గరగా ఉందన్నమాట. అతని రూమ్లో నేను 1 వీక్ దాకా ఉన్నాను షూట్ చేస్తూ ఇలాగా. అలాగే ఢిల్లీ టూర్ చేశాను అనమాట. అప్పుడు కుతుబ్ మినార్ ర్యాండమ్గా విజిట్ చేశాను రోజు ఈవినింగ్ పూట. కుతుబ్ మినార్ చూడటానికి చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది, ఎన్విరాన్మెంట్ చాలా బాగుంది అక్కడ. సో నేను వెళ్ళిన టైంలో చలి చాలా ఎక్కువగా ఉంది, అందుకని ఎక్కువ టైమ్స్ నాకు చలి అంటే కొంచెం ఇష్టం. దానివల్ల ఎక్కువ సార్లు నేను కుతుబ్ మినార్ విజిట్ చేశాను. కుతుబ్ మినార్ చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. సో మంచి వార్మ్ లైటింగ్ ఇచ్చి బాగా పీపుల్ని అట్రాక్ట్ చేశారు. ఫారెన్ టూరిస్టులు ఎక్కువ వస్తున్నారు. దానికోసం ఫారెన్ టికెట్ ప్రైస్ వచ్చి 600 ఉంది. ఇండియన్ టికెట్ ప్రైస్ ఓన్లీ 40 రూపీస్ ఉందన్నమాట. ఇంకా చెప్పాలంటే కుతుబ్ మినార్కి ఎక్కువ మంది విజిట్ చేస్తున్నారు, లైక్ కపుల్స్. మంచి టూరిస్ట్ స్పాట్ ఉంది అక్కడ. ఇంకా కుతుబ్ మినార్ ఒక ఇన్కంప్లీట్ కట్టడం లాగా నాకు అనిపించింది. అందుకని అక్కడ ఉన్న లోకల్ పీపుల్ని అడిగాను, వాళ్ళు కూడా అదే మాట చెప్పారు. ఇది కొంచెం ఇన్కంప్లీట్, అప్పట్లో దాన్ని పగలగొట్టి రెనోవేట్ చేసినట్టుగా అనిపించింది. ఇంకా కుతుబ్ మినార్ లోపల 365 మెట్లు ఉన్నాయి. జూన్ 22nd ఆఫ్ ఎవ్రీ ఇయర్ దాని నీడ భూమి మీద పడదు. దానికోసం కుతుబ్ మినార్ని 5 డిగ్రీల వంపుతో కట్టారు. ఇది ఒక భారతీయుల కట్టడం అని అక్కడ ఉన్న గైడ్స్ చెప్పారు. దీని పేరు విష్ణు ధ్వజం లేదా ధ్రువ ధ్వజం అని మన పురాణాల్లో రాసి ఉంది. ఇది ఒక హిందూ కట్టడాన్ని అప్పుడున్న నవాబ్స్ రెనోవేట్ చేసి ముస్లిం కట్టడంగా చిత్రీకరించారని అక్కడ బయట ఉన్న గైడ్స్ మనకి చెప్పారనమాట. అట్ ది సేమ్ టైం దాన్ని చూస్తున్నప్పుడు మనకు కూడా అనిపిస్తుంది కొన్ని స్పాట్స్లో. ఇంకా కుతుబ్ మినార్ దగ్గర ఏదో ఐరన్ స్తూపం ఉందని చెప్పారు, దాన్ని అయితే నేను చూడలేదు. అలా వైడ్గా కుతుబ్ మినార్ చాలా ప్రశాంతంగా చాలా బాగుంది. యాక్చువల్లీ మంచి టూరిస్ట్ ప్లేస్ ఢిల్లీలో ఇది. మీరు ఢిల్లీ వెళ్తే చక్కగా కుతుబ్ మినార్ మాత్రం తప్పకుండా చూడండి. కుతుబ్ మినార్ ఎక్కువ నైట్ టైం విజిట్ చేయడానికి ట్రై చేయండి. నైట్ ఇన్ ద సెన్స్ ఈవినింగ్ 4 నుంచి మీరు కుతుబ్ మినార్కి వెళ్ళినట్లయితే నైట్ 8 o'clock 8:30 వరకు చూడొచ్చు. అప్పుడు పగల విజన్ నైట్ విజన్ 2 విజన్స్ కవర్ అయ్యేలాగా మీరు ప్లాన్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు ఢిల్లీ కనుక వెళ్ళున్నట్లయితే మనకి మంచి ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. కుతుబ్ మినార్ ఎక్కువ నైట్ టైం విజిట్ చేయడానికి ట్రై చేయండి. నైట్ ఇన్ ద సెన్స్ ఈవినింగ్ 4 నుంచి మీరు కుతుబ్ మినార్కి వెళ్ళినట్లయితే నైట్ 8 o'clock 8:30 వరకు చూడొచ్చు. అప్పుడు పగల విజన్ నైట్ విజన్ 2 విజన్స్ కవర్ అయ్యేలాగా మీరు ప్లాన్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు ఢిల్లీ కనుక వెళ్ళున్నట్లయితే. అది ఫ్రెండ్స్, కుతుబ్ మినార్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఏదో మనకి పాత జ్ఞాపకాలు ఉన్నట్లుగా అనిపిస్తుంది ఆ ఏరియాలో చూసినప్పుడు. సువిశాలమైన ప్రదేశం, ఢిల్లీకి మంచి ఆక్సిజన్ కూడా అందుతుంది. నెక్స్ట్ వీడియోస్లో ఇంకా ఢిల్లీ టూర్, ఆగ్రా, జైపూర్ అవన్నీ పెడతాను. కుతుబ్ మినార్ ఎవరు కట్టారో నేను తెలుసుకోవాలనుకున్నాను. సో వికీ చేసేది నాకు తెలిసింది. చూడటానికి చాలా ప్రశాంతంగా విశాలంగా ఉండే కుతుబ్ మినార్ ఢిల్లీలోని మెహ్రౌలి అనే ప్రాంతంలో ఉంది. చాలా మంది విజిటర్స్ చాలా ప్రశాంతంగా ఎంజాయ్ చేయడానికి సాయంత్రం పూట ఇక్కడికి వస్తారు. ఢిల్లీ ప్రజలు ఎక్కువగా వస్తారు. విజిటర్స్, పక్క రాష్ట్రాల వాళ్ళు, విదేశీయులు కూడా బాగా దీన్ని చూడడానికి ఇష్టపడుతున్నారు. కుతుబ్ మినార్ హైట్ 72.5 మీటర్లు. ఇది ప్రపంచంలో ఎత్తైన ఇటుక మినార్గా నిలిచింది. దీనికి 5 అంతస్తులుగా కట్టారు. లోపల 379 మెట్లని ఒకళ్ళు, 365 మెట్లని ఒకళ్ళు చెప్తున్నారు. మనకి అంత ఐడియా లేదు. అయితే వికీపీడియాలో మంచి ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఉంది. ఇది 5వ శతాబ్దంలో రాజా విక్రమాదిత్యచే నిర్మించబడిన హిందూ నిర్మాణాలకు ఒక అపురూపమైన ఉదాహరణ అని యునెస్కో వారు ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో మన కుతుబ్ మినార్కి ప్లేస్ ఇచ్చారు. మన ప్రాచీన నిర్మాణ శాస్త్ర, ఇంజనీరింగ్ ప్రతిభను సాక్షాత్కరింపజేసే చారిత్రక కట్టడమే ఈ విష్ణు ధ్వజం లేదా ధ్రువ స్తంభం. అయితే వికీపీడియాలో ధ్రువపు స్తంభం లేదా విష్ణు స్తంభం అని రాశారు వీళ్ళు కూడా. సో వికీపీడియా కూడా ధృవీకరించింది ఇది ఖచ్చితంగా ఒక హిందూ నిర్మాణమే అని. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోస్ ఫాస్ట్గా అప్లోడ్ చేస్తాను. నా దగ్గర చాలా పాత వీడియోలు ఉన్నాయి, అవన్నీ రిలీజ్ చేయబోతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.